ఇంతమంది ఒంటరి జీవితానికి వెళ్ళిపోవడానికి కారణం మన గ్రహాలని నిందిస్తున్నాం కానీ జనరల్గా, అంటే వాళ్ళకి వివాహ పొంతం చూసే అష్టాదశ తప్పు అనుకోవాలా, లేకపోతే కాలం తప్పు అనుకోవాలా, కలియుగంలో ఈ పరిస్థితి వచ్చిందనుకోవాలా, ఎవరిని నిందించాలి ఈ పరిస్థితికి? ఎవరిని నిందించక్కర్లేదు, పైన అస్ట్రాలజర్ తప్పే ఉంది. ఇప్పుడు అస్ట్రాలజర్ దగ్గరికి వస్తే అతను తోచింది అతని జ్ఞానాన్ని బట్టి స్థాయిని బట్టి అతను చెప్తాడు, అదొక విషయం. పైన జాతకాల్లో సింగిల్గా ఉండే యోగాలు ఉంటే ఎవరు తప్పించగలడు? సింగిల్గా ఉండే యోగాలు ఉంటే, కానీ ఎక్కువ మంది సింగిల్ అయిపోతున్నారు ఇప్పుడు. అంటే కాలప్రభావం ఉంటుంది అనుకోండి, కాలప్రభావం ఉంటుంది. సింగిల్గా ఉండే యోగాలు ఉన్నప్పుడు ఎవడు తప్పించలేడు. ఎందుకంటే అది దాని గురించి అదో పెద్ద రీసెర్చ్ టైపులో చేయాలి దానికి. ఎందుకంటే కాలంలో ఎందుకు వివాహ బంధం వద్దనుకుంటున్నారు, లేకపోతే సంతానం వద్దనుకుంటున్నారు, లేకపోతే ఈ వాటి ద్వారా అంటే న్యాచురల్గా రాకుండా. సో ఇవన్నీ ఎందుకు వద్దనుకుంటున్నారంటే మానసికంగా ఏ గ్రహ ప్రభావాలు ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి కదా, ఇవన్నీ వస్తాయి. మెయిన్గా ఇదంతా ఏంటంటే మనకు చెప్పింది ఏంటంటే మనకు ఇదంతా రాహు ప్రభావం ఉండే కాలమే. ఓకే, రాహు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అంతా ఉల్టా పల్టా. అంటే మనకు ఒకటి విషయం ఒక రకంగా ఉండాలంటే ఇంకో విషయం అది ఆ విషయంగా జరగదు, అది ఇంకో రకంగానే జరుగుతుంది. సార్ ఇంకా ఈ విషయాలకి జ్యోతిష్యుడు చేయగలిగిందే లేదు. వాళ్ళ జాతకాల్లో సింగిల్గా ఉండాలనుకుంటే సింగిల్గానే ఉంటుంది ఆ విషయం. చాలా వరకు అండి. కాకపోతే ఏంటంటే ఎంతో లేట్ అయినా కొంతమంది అయితే పెళ్లి చేసుకుంటున్నారు కొంచెం లేట్గా 30 ఏళ్ల తర్వాత అయినా సరే కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు. అవును, అంటే అసలు చేసుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళు ఉంటున్నారు ఒకటి. కొంతమంది 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్లి చేసిన బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు జనరేట్ అయ్యేది అదే. అవును, కానీ అంటే ఇప్పుడు కాలచక్రంలో ఒకప్పుడు ఏంటది మన చిన్నతనంలో అబార్షన్స్ ఎక్కువ జరిగాయి. అవును, ఆడపిల్లల సంతానం ఎక్కువ ఉందని అబార్షన్స్ జరిగాయి. ఇప్పుడు ఆడపిల్లల పాపులేషన్ రేషియో తగ్గింది. డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు కన్యాశుల్కం ఉండే డిమాండ్లు ఇప్పుడు రావచ్చు, ఇప్పుడు వస్తున్నాయి కూడా. ఇప్పుడు డిమాండ్లు ఆడపిల్లల డిమాండ్లు కూడా అట్లానే ఉన్నాయి. సో ఇది కాలచక్రంలో తిరుగుతూనే ఉంటుంది. ఇది మళ్ళీ మామూలు పరిస్థితులు రావడానికి ఇంకో 50 ఏళ్ళు పట్టచ్చు, ఇంకో 60 ఏళ్ళు పట్టచ్చు. ఇది చక్రం అన్నమాట. అంతే, అంతమించి అది ఎక్కడ ఆగదు, కాలచక్రం ఎక్కడ ఆగదు. కాకపోతే ఒక్కొక్క దశలో బ్రహ్మచారులు వచ్చే దశ వచ్చినప్పుడు కాలగమనంలో అంటే మండేన్లో ఆయన అనేవాడు, ఎవరు వివేకానందుడు, స్వాతంత్రోద్యమం సమయంలో వీ వాంట్ బ్యాచులర్స్, వజ్ర సంకల్పము గల బ్రహ్మచారులు కావాలి ఈ దేశానికి అనేవాడు. ఓకే, మీరు ఆయన ఉపన్యాసాలు ఆయన వజ్ర సంకల్పం గల బ్రహ్మచారులు కావాలన్నాడు. అంటే దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, దట్ వాజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఆ మనుషులు వాళ్ళకి కావాలి. అట్లానే మనకు ఒక నీడ్ ఆఫ్ ది అవర్లో సృష్టిలో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. సో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది గేమ్. కాలచక్రంలో తిరుగుతుంటుంది, అంతేగాని అదేదో పర్మనెంట్ ఫ్యూచర్ కింద మనం అనుకోవాల్సిన పని లేదు. అదే జ్యోతిష్యుడికి దానికి వాళ్ళు ఆ పరిజ్ఞానంతో ఆయన చెప్తాడు. ఒకవేళ జ్యోతిష్యుడు పరిజ్ఞానం లేకపోయి చెప్పినా నీకు పెళ్లి కాదన్నా పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవుతుందన్నా పెళ్లి కాదు. అవును, అది కూడా జరుగుతాయి. అయితే ఆ కాంబినేషన్లు ఏమున్నాయో మనం చూసుకోవాల్సిందే.